ఇదేమి పాలన, చెత్త పాలన. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి రాలేదు, జాబ్ క్యాలెండర్ ఊసలేదు, రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, రైతు భరోసా పెరగలేదు, రైతు కూలీలకు సాయం అందలేదు, భూమి లేని రైతులకు ఆపన్నాస్తం ఇవ్వలేదు, వృద్ధాప్య పింఛన్లు పెరగలేదు, మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్యం తులం బంగారం ఇవ్వలేదు, 42% బీసీ రిజర్వేషన్లు పెంచలేదు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు, కాంట్రాక్టులో బీసీలకు వాటా ఇవ్వలేదు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం రాలేదు, అమరవీరులకు 25,000 పింఛన్ జాడలేదు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు లేదు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ జాడలేదు, రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలేదు, మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరవలేదు, అసంపూర్తి ప్రాజెక్టులు పూర్తి కాలేదు, ఎస్సీ రిజర్వేషన్ పెరగలేదు, అంబేద్కర్ అభయస్థం 12 లక్షలు అందలేదు, యువతలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు రాలేదు, పోడు పట్టాలు పంపిణీ జరగలేదు, విద్యాజ్యోతుల పథకం అమలు కాలేదు, మైనార్టీ డిక్లరేషన్ హామీ అమలు కాలేదు, బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు కాలేదు, ఎంబీసీ కులాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు కాలేదు, ముదిరాజులను బీసీఏలకు మార్చలేదు, మళ్ళీ గౌడన్నలకు గ్రామాల్లో 5 ఎకరాలు కేటాయించలేదు, మద్యం షాపుల్లో 25% రిజర్వేషన్లు ఇవ్వలేదు, జనగాంకు పాపన్న గౌడ్ పేరు పెట్టలేదు, విద్యారంగానికి బడ్జెట్ 15% పెరగలేదు.